అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రాముఖ్యంగా తెనాలిలో పరిచయం చేసినటువంటి మర్రిపూడి జానబాబు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. నిన్న వీడియో చేశాడండి మర్రిపూడి జానబాబు గారు. హైదరాబాదులో 2వ బ్రాంచి తండ్రి సన్నిధి సంఘము సక్సెస్ అని ఒక వీడియో పెట్టాడు, థంబ్నెయిల్ పెట్టి. బాగుంది. అందులో ఆ వీడియోలో అతను మాట్లాడుతూ, జానబాబు గారు మాట్లాడుతూ అప్రిషియేట్ చేశాడు. ఎవరిని? పాస్టర్ గారిని సమర్థిస్తానన్నట్లుగా మాట్లాడాడు, సమర్థించాడు అందులో. ఎందుకంటే పరిచయం అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, దేవుని కృపను బట్టి నడిపింపును బట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని దాని విషయంలో సమర్థిస్తూ ఒక మాట అన్నాడు. ఏంటి ఆ మాట అంటే, నేను గతంలో కూడా చెప్పానండి, నేను ఈరోజు కూడా చెప్తున్నాను. మీరు కొంచెం పెద్దవాళ్ళు కనుక, మీ మందిరం విస్తరిస్తుంది కనుక మీ తండ్రి సన్నిధి మందిరాలు పెడతా ఉంటే కొంచెం ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి చిన్న చిన్న సంఘాలు ఎఫెక్ట్ అవుతాయి. గతంలో నాకు వాళ్ళు చాలామంది సేవకులు చెప్పారు. మరి దీని విషయంలో మీరు కొంచెం దృష్టి పెట్టండి. నా సహోదరుడు, నా తమ్ముడు శాలిమరాజు గారికి నేను విన్నపం చేస్తున్నాను అని జానబాబు గారు మాట్లాడుతూ, మీ దగ్గరికి ఒకవేళ ఇతర సంఘాలకు సంబంధించిన విశ్వాసులు వస్తే దయచేసి వారిని వెనక్కి మళ్ళీ ప్రయత్నం చేయండి, కృషి చేయండి అని కూడా మాట్లాడాడు. నేను గతంలో మరి జానబాబు గారి దగ్గరికి ఆ వీడియో వెళ్ళిందో లేదో నాకు తెలియదు, కానీ ఇదే విషయం మీద నేను ఇది ఇతర సంఘాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, చిన్న చిన్న సంఘాలు ఎఫెక్ట్ అవుతున్నాయి అనే దాని మీద నేను ఒక 2 వీడియోలు చేశాను గతంలో. ఏమంటే ఇప్పుడు నా ఛానల్ అంటే సబ్స్క్రైబర్స్ తక్కువ. ఆ వీడియో అతని దాకా చేరి ఉండిద్దో లేదో నాకు తెలియదు. మరొక ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో అతని దాకా వెళుతుందని. నేను అంటాను, జానబాబు గారు నాకు అర్థం కాదు, ఇతర సంఘాలకు సంబంధించిన వారు మీ దగ్గరకు వస్తే వారిని మీరు వెనక్కి పంపించే విషయంలో కృషి చేయండి, ప్రయత్నం చేయండి అని మీరు అంటున్నారు. ఎంతకీ ఎన్ని సంఘాలకు సంబంధించిన విశ్వాసుల్ని శాలిమరాజు గారు గుప్పిట్లో పెట్టుకున్నాడు? చెప్పాలి. మీరు ఎన్ని సంఘాలకు సంబంధించిన వారిని శాలిమరాజు గారు వెనక్కి పంపించకుండా గుప్పిట్లో పెట్టుకున్నారు? మరి మీ ఉద్దేశం అదే కదా, మీరు వెనక్కి పంపించరు, మీరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆకర్షిస్తారు, దయచేసి మీరు పంపించండి అన్నట్లుగా మీరు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఈ మాట నేను చాలా బాధపడ్డాను. ఈ మాట మీరు అనేసరికి మీరు వ్యక్తిగతంగా పాస్టర్ గారి పరిచర్యను మీరు అప్రిషియేట్ చేశారు, నేను కాదంట్లా సమర్థించారు, అంతవరకు ఓకే. కానీ మీరు వచ్చిన వాళ్ళని మీరు బలవంతంగా వెనక పంపించండి, దీని విషయంలో మీరు కొంచెం ప్రయత్నం చేయండి, కృషి చేయండి అంటే ఎవరు బలవంతంగా పెట్టుకుంటున్నారు మా దగ్గర ఉండనని? చెప్పండి, ఎవరు బలవంతంగా ఉంచుకుంటారండి? సరే, నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా ఇప్పుడు. ఏమనంటే, గతంలో కూడా మీరు అన్నారు ఇదే మాట, నాకు చాలామంది సేవకులు వచ్చి నాకు చెప్పుకున్నారు, గోడంతా వెళ్ళబోసుకున్నారని. నేను అప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు అడుగుతున్నా, నీకు ఎవరు చెప్పారో తండ్రి సన్నిధి సంఘం వాళ్ళు వచ్చి ఆకర్షిస్తున్నారు వాళ్ళ సంఘానికి, వాళ్ళ సంఘంలోనే ఉండిపోమంటున్నారని మీకు ఎవరు చెప్పారో, ఏ సేవకులు చెప్పారో ఆ సేవకుల దాకా కూడా ఈ వీడియో చూపించండి. మీరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో తండ్రి సన్నిధి మెయిన్ బ్రాంచ్ చిలకలూరుపేటకు వచ్చి ఒకవేళ ఆ సరౌండింగ్లో తండ్రి సన్నిధి సేవకులు అలా చేసి ఉంటే, ఒకవేళ చెయ్యరో చేస్తున్నారని మీ దాకా వచ్చి మరి సేవకులు వాపోతున్నారని అంటున్నావు కదా, నీకు ఎవరైతే చెప్పారో వాళ్ళని రమ్మానండి మెయిన్ బ్రాంచ్కి. సరే, పలానా ఊర్లో పలానా బ్రాంచ్ సంఘ కాపరి ఇట్లా మా విశ్వాసులు ఇలా లాగాడు, ఇక్కడే ఉండిపోమ్మంటున్నాడని చెబుతున్నారు, మా విశ్వాసులు కొంతమంది మాకు చెబుతున్నారని నీకు చెప్పిన సేవకులను ఇక్కడికి వచ్చి శాలిమరాజు గారితో మాట్లాడమని చెప్పండి. నేను అప్పుడు చెప్పి నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే వాళ్ళు ఎవరో పంపించండి. ఒకవేళ తండ్రి సన్నిధి సేవకులు అరాకొర ఎవరైనా అలా ఉంటే శాలిమరాజు గారు మరీ నిశ్చయముగా గద్దిస్తాడు. అయ్యా, మన పరిచర్య అది కాదు, మన పరిచర్య ఏ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, మన పరిచర్య అంత అన్యులు, ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారి మీద మనం దృష్టి పెడుతున్నామని అవసరమైతే గద్దిస్తాడు. నేను ఇప్పుడు అది అడుగుతున్నా. కానీ మీరు చేసే వాటిలో వాస్తవం లేదు, మీరు చేసే ఆరోపణలో వాస్తవం లేవు. నీతో ఎవరు చెప్పుకుంటున్నారో నువ్వు చెప్పాలి వాళ్ళకి, నీకు చిత్తశుద్ధి ఉంటే. నువ్వు నాకు కాదయ్యా, శాలిమరాజు గారి దగ్గరికి వెళ్ళండి, పేటలో ఆయన ఉంటాడు, ఆయనకి చెప్పండి మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఆకర్షిస్తున్నారు అని చెప్పండి అంటే వాళ్ళు రారా? నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉంటే, నీతో ఎవరెవరితో ఆ మాటలు పంచుకున్నారో వాళ్ళు రమానండి. మరి నిజంగా మా సేవకుడు చేసి ఉంటే అట్లా మా పెద్దలు గద్దిస్తాడు అవసరమైతే. సరే, దీన్ని తీసి పక్కన పెట్టు. ఇప్పుడు చిన్న చిన్న సంఘాలు ఎఫెక్ట్ అవుతాయి అని ఎందుకు అంటున్నారు నాకు అర్థం కాదు. ఎందుకు ఎఫెక్ట్ అవుతాయో ఇప్పుడు నేను చెప్తా. అది ఈయన పరిచర్య పెడితే కాదు, అసలు ఎందుకు ఎఫెక్ట్ అవుతాయి సింపుల్గా నేను చెప్తానండి. నాకు తెలిసిన పరిధిలో ఎందుకు ఎఫెక్ట్ అవుతాయి అంటే, ఆల్రెడీ ఒక సంఘాన్ని ఒక 20 మందో ఒక 40 మందో, ఇప్పుడు నేనైతే 2 ప్రాంతాల్లో చేస్తాను. ఒక చోట 40 మంది, ఒక చోట 20 మంది వస్తూ ఉంటారు. ఒకసారి తగ్గుతారు, ఒకసారి పెరుగుతారు. నాలాంటి సేవకులు ఉన్నారనుకోండి, ఇప్పుడు మీ ఉద్దేశం మాలాంటి చిన్న చిన్న సేవకులే కదా ఎఫెక్ట్ అవుతారని చెబుతుంది. ఒక 40 మంది 50 మంది అనుకోండి,
సరే ఒకవేళ పాస్టర్ గారు అక్కడ ఒక సంఘాన్ని ఏర్పరిచాడు, ఎందుకు ఎఫెక్ట్ అవుతారో చెప్తున్నా. షాలేంరాజు గారు అక్కడ సంఘం పెట్టినందుకు కాదు, కొన్ని కారణాలు ఉండే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు నాకంటే మీరు వయసులో పెద్దవాళ్ళు, నాకంటే ఆత్మీయతలు పెద్దవాళ్ళు, కొంచెం ఈ మాటలు తీసుకోండి. వాడు చెప్పేది ఏంటి చిన్నోడనేది మీరు త్రోసేయద్దు దయచేసి. మీరు అన్నదానికి నేను చెప్తున్నాను. మరి మీరు అన్న మాటలకు మాకు కొంచెం బాధ వేసింది. లాక్కుంటున్నారు, ఆకర్షించుకుంటున్నారు, దెబ్బతింటే చిన్న చిన్న సంఘాలు. ఎందుకు దెబ్బతింటే ఇప్పుడు చెప్తున్నా నేను. దానికి షాలేంరాజు గారు కాదు, ఆయన పెట్టిన సంఘం కాదు. అక్కడ మెయిన్ అక్కడ బోధించే సంఘ కాపరిలో కొన్ని లక్షణాలు సంఘ బిడ్డలు వెతుకుతారు. సత్యబోధ చేయకపోతేనో, ఆయన సాక్ష్యం సరి లేకపోతేనో, ఎప్పుడు చెప్పిన వాక్యం రొటీన్గా చెబుతూ ఉంటేనో. ఇప్పుడు కొంతమంది ఆసక్తిగా ఉంటారండి, మాకు ఆత్మీయ ఆహారం కొత్తగా కావాలి, ఈయన చెప్పిందే చెప్పుకుంటూ ఉంటాడురా అన్నట్లుగా కొంతమంది వెతుకుతూ ఉంటారు. ఈయనకి మాదిరి లేదురా, ఈయనకి ధన పిచ్చిరా, ఈయనకి ఒక స్త్రీ పిచ్చిందిరా, ఈయనకి లేడీస్ పిచ్చిందిరా, పురుష పరిచారకులను ప్రక్కన పెట్టించి స్త్రీల పరిచారకులతో ఎక్కువ ఈయన టైం గడుపుతాడు, ఆశ్రమ గారితో మాట్లాడించకుండా ఈయనే చొరవ తీసుకుని వాళ్ళతో చనువుగా ఉంటున్నాడు, ఈయన పద్ధతి మాకు బాగోలేదు, ఈయన వాక్యం బాగోలేదు, ఈయన మాదిరి సరిలేదు అని అనుకుంటే ఖచ్చితంగా ఆ సంఘములో కొంతమంది విశ్వాసులు ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెబుతుండే పాస్టర్ గారు విరివిగా వాడబడుతున్నాడు షాలేంరాజు గారు, ఆయన దగ్గరికే పోతారు. ఆయనలాగా వాడబడుతున్నా ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి కూడా పోతారు. ఇది మెయిన్ రీజన్. సేవకుల్లో కొన్ని లోపాలు ఉంటే ఆత్మీయులు ఆశించిన స్థాయిగా వాళ్ళకి ఆత్మీయ ఆహారం వాక్యోపదేశం పెట్టకపోతే, పంచకపోతే, చెప్పకపోతే వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు సంఘాల్లో, వెతుక్కుంటారు. ఇప్పుడు అసలుకే టెక్నాలజీ వచ్చింది, యూట్యూబ్లు అంతటా వచ్చేసినాయి. వాళ్ళు వెతుక్కోరా? ఆత్మీయ ఆహారాన్ని వెతుక్కోరా? మాదిరిని వెతుక్కోరా? ఏమో ఒకవేళ అలాంటి సుగుణాలు వాళ్ళ స్థానిక సంఘ కాపర్లలో ఒకవేళ తక్కువైనాయేమో. నేను ఎవరిని కించపరచట్లా, ఎందుకు ఎఫెక్ట్ అవుతుందో చెబుతున్నా. షాలేంరాజు గారి సంఘం ద్వారా కాదు, ఆయన వచ్చినందుకు కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ కొన్ని లక్షణాల ద్వారా ఖచ్చితంగా 100కి 99% ఇలానే విశ్వాసం వదిలిపెట్టి పోతున్నారు. ఇది సేవకులు తప్పు. పట్టించుకోకపోతేనో, గృహ దర్శనాలు చేయకపోతేనో, ఏదో వాళ్ళకి ఏదో ఉంటాయి కదండి కొన్ని సమస్యలు, ఇట్లా కూడా కొంతమంది విశ్వాసులు విడిచిపెట్టిపోయే ఛాన్స్ ఉంది. నేను ఇంకో మాట, ఎక్కడైతే సేవకులది కొంత మిస్టేక్ ఉంది, బ్లెండర్ మిస్టేక్, నేను ఇంకో మాట చెప్తున్నా. కొంతమంది సేవకులు వీటికి అనుగుణంగా ఉంటారు. ధన పిచ్చి కానీ, స్త్రీ పిచ్చి కానీ, ఓ పిచ్చి కానీ, మరి అసత్యం జోలికి వెళ్ళడం కాదు కానీ, ప్రతి వారంలో ఆయన మెసేజ్లో నూతనత్వం వెలువడతా, తాజాదనం వెలువడతా ఉంటే ఖచ్చితంగా ఆ సంఘ కాపరిని విశ్వాసులు హత్తుకుంటారు. అయినప్పటికీ అలాంటి సంఘ కాపర్లను వదిలేసుకొని విశ్వాసులు బయటకు వస్తే ఈ విషయంలో వాళ్ళ తరపున సేవకుడు ఉత్తరవాది కాదు, ఇక దేవుడే వారికి లెక్క రాస్తాడు. మీ సంఘ కాపరు అంత మాదిరిని చూపించి, అంత సత్యాన్ని ప్రేమిస్తూ మీకు అనుదినము తాజా వార్త ఉపదేశాన్ని అందిస్తుంటే అలాంటి సేవకుడు మీకు దొరుకుతాడా? మీరు ఎందుకు వదులుకున్నారు అని రేపొద్దున వారికి లెక్క రాస్తాడు. అలా వదిలిపోయిన విశ్వాసులకి లెక్క రేపొద్దున దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు వాళ్ళకి. ఆ విషయంలో సేవకులు తప్పునదు, విశ్వాసులు తప్పు. ఇట్లా కొన్ని సేవకుల లోపాలని, కొన్ని విశ్వాస లోపాలు. అది ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నా, ఎందుకు ఎఫెక్ట్ అవుతుందో చెబుతున్నా. ఈ కారణాలను బట్టి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నిన్ను ఆ సంఘ కాపర్లను అనుసరిస్తున్నటువంటి విశ్వాసుల ముందు వాడబడుతున్న సేవకుల మీద సనగడం, కొనవడం, ఆయన వచ్చాడయా, ఇక ఈయన వస్తే ఇంకా మామూలుగా ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏడుపు వాళ్ళు ఏడవాలి. గొర్రెలు ఎందుకు సరిపోతున్నాయి అంటే మందల కాపరిలో సరైన ఇది లేదు, ఆ మందనం కాస్తున్న కాపరిలో సరైన పటుత్వం లేదు. అందుకని గొర్రెలు ఆహారం వెతుక్కుంటే, మాదిరిని వెతుక్కుంటే, అంత మాత్రాన షాలేంరాజు గారు సరౌండింగ్లో మందిరాలు పెడితే అందరిని ఆకర్షించుకుంటున్నాడు, అందరూ అక్కడికే పోతున్నారంటే అది ఆయన తప్ప ముమ్మాటికి కాదు. ఇప్పుడు షాలేంరాజు గారు చెలూరుపేటలో పెట్టాడు, పక్కనే శాంతి నిలయం ఉంది, నందమూరి కృష్ణప్ర గారు. ఒక్కళ్ళేమి ఇటు వచ్చినట్టేం లేదే, ఒకళ్ళు వచ్చి ఇటు మిమ్మల్ని ఫాలో అవుతామని మీ దగ్గర పరిచర్య చేస్తామన్న దాఖనాలు ఏమి లేవే. వాళ్ళ పరిచర్య వాళ్ళు చేసుకుంటున్నారు, ఈయన పరిచర్య ఏం చేసుకుంటున్నారు. నేను ఇటు ప్రకాశం జిల్లా వైపు నేను పరిచర్య చేస్తూ ఉంటాను. నా మందిరాన్ని కొంచెం అవతల ఇంకొక మందిరం ఉంది, కొద్ది మందిరం, ముసలిలో ఒక 5-6 వాళ్ళతో పాటు కొంతమంది పిల్లలు కూడుకుంటారు. నేను ఎదురు పడితే వాళ్ళు నాకు వందనాలు కూడా చెప్పరు. ఇప్పుడు వాళ్ళ పరిచర్య వాళ్ళదే, నా పరిచర్య నాదే. అట్లా ఒకసారి ఏంటంటే ఆయన అనిపించినటువంటి దేవుని ప్రేరేపణలో ఇక్కడ మందిరం కట్టాలనుకుంటే ఇక్కడ కడతాడు. కట్టినంత మాత్రాన షాలేంరాజు గారు చిన్న సంఘాలను ఎఫెక్ట్ చేస్తున్నాడు, ఆయన వస్తేనే వాళ్ళకి భయం పడుతుంది అంటే ఆయన మాత్రం ఏం చేస్తాడండి. ఆ సంఘ కాపర్లలో కొన్ని లోపాలు ఉన్నాయి, అందరిలో కాదు, కొంతమంది నేను అంటుంది, అందరిలో కాదండి. ఇప్పుడు నాలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి, షాలేంరాజు గారిలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి.
చిన్న చిన్నవి. జానబాబు గారు మీలో కూడా కొన్ని కొన్ని లోపాలు ఉంటాయి, వాటిని దిద్దుకోవాలి మనం. అంతేగాని ఆయన సంఘం పెడితే మా చిన్న చిన్న సంఘాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, ఇది మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోండి పాస్టర్ గారు, నువ్వు నా తమ్ముడు అని చెబుతున్నాను అని నువ్వు శాలేమరాజు గారితో చెబుతున్నావు. ఏం చేశాడు ఆయన? ఎంతమంది ఎఫెక్ట్ చేశాడు? ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు? మరి లిస్టు రాసుకొని పలానా సంఘంలో పలానా ఊర్లో ఇలా జరిగిందని కొంతమంది మీ దగ్గరకు వచ్చారు, ఆ లిస్ట్ ఉంటే చెప్పండి, మరి పంపిస్తాం. ఏమండి జానబాబు గారు, పెద్దోళ్ళు అయ్యండి, మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నా, గమనించు. నువ్వు అన్నావు మీరు అన్నారు ఒక మాట, ఏమని? వాళ్ళు ఒకవేళ వస్తే, ఇతర సంఘాల వాళ్ళు వస్తే వాళ్ళని పంపించడానికి మీరు ప్రయత్నం చేయమన్నారు. మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి, ఏ ప్రసంగంలో కూడా ఆయన మీరు ఇతర సంఘాల నుంచి వచ్చిన వారైతే మీరు ఇక్కడే పాతుకుపోండి అని చెప్పాడా? లేకపోతే మీరు ఒకరోజు ఈ ఆన్లైన్ ఉపవాస ప్రార్థన చూసి వద్దామని మీరు వచ్చి ఉంటే మీరు వెళ్ళండి, మీ సంఘ కాపుల దగ్గర నమ్మకంగా ఉండిపోండి అని చెప్పాడా? నాకు ఒక్క మాటకి సమాధానం చెప్పి. ఏ ప్రసంగం ఆయన చెప్పకుండా లేడు, మీ సంఘ కాపులకు నమ్మకంగా ఉండండి, మీరు వాళ్ళని ఫాలో అవ్వండి అని ఏ మెసేజ్లో చెప్పకుండా ఉన్నాడు పాస్టర్ గారు, శాలేమరాజు గారు? మీరు ఎందుకు ఆ మాట అంటున్నారు? మీరు అవసరమైతే వాళ్ళని పంపించడానికి ప్రయత్నం చేయమంటే పంపించలేదా? అరే, కానుక కూడా ఆశించలేదు కదా. ఆదివారం పూట ఏదైనా చూసి వద్దామని వస్తే మీ కానుక మాకొద్దు. నువ్వు ఒకవేళ వేరే సంఘానికి చెంది ఏదో శాలేమరాజు అంటున్నారు, ఆ సంఘం బాగుంటుందంట, ఒకసారి చూసి వద్దామని నువ్వు వచ్చి ఉంటే ఒకవేళ నీ కానుక నాకొద్దు. చూసుంటే ఈరోజు మెసేజ్ విను, తీసుకో, మీ సంఘ కాపరి దగ్గర నమ్మకంగా ఉండని ఎన్ని సందర్భాల్లో ఎన్ని మెసేజ్లు చెప్పాడండి జానబాబు గారు. విమర్శ చేయాలండి, దుర్విమర్శ కాదు. న్యాయం ఉంటే సద్విమర్శ చేయాలి. ఆలోచించేయండి. ఎవరిని బలవంతంగా లాక్కున్నాడు ఆయన? ఎవరిని బలవంతంగా లాక్కున్నాడు? వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వచ్చారు. మాకు ఆయన మాదిరి బాగుంది, ఆయన బోధ బాగుంది, మాకు కార్యాలు జరుగుతున్నాయి, ఆయనలో నుండి దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మేము నమ్మకం ఉంచుతున్నాము. వాళ్ళు చెప్పుకోలేక వాళ్ళ సంఘ కాపర్ల యొక్క చేష్టలు, కొన్ని వికృత చేష్టలు, నచ్చని ఏదో ఉంటాయి కదండి, చెప్పుకోలేక అంత మాత్రమే వాళ్ళు కూడా శాలేమరాజు గారు వస్తే మా సంఘాలు ఎఫెక్ట్ అవుతాయి. నువ్వు కాపాడుకోవయ్యా, నీ మందకి చెప్పుకో, నీ మందకి మాదిరి నువ్వు ఉపదేశంలో సరైన రీతిగా సిద్ధపడి ఇవ్వయ్యా. ఎవరైతే అలా అంటున్నారో ఆ కాపర్లకు నేను చెప్తున్నా, నన్ను మీరు ఫీల్ అవ్వద్దు, అట్లా భయపడొద్దు. ఇప్పుడు ఎందుకు ఆయన వస్తే మీకు భయం ఎందుకు? మీరు కూడా సేవకులేక, మీరు కూడా మీకు దేవుడు ఎలాగో ఆయన కూడా దేవుడు ఆయనే. ఆయన పక్షపాతం చూపే దేవుడు కాదు యేసుప్రభు. ఆయనకెంతో మీకు అంతే. మీకు కూడా అభిషేకం ఇస్తాడు, మీరు కూడా వాడబడండి. ఎందుకు ఆయన వస్తే మీరు భయపడేది ఎందుకు? మీకు మెసేజ్లు చెప్పే దమ్ము లేదా? మాదిరినిచ్చే దమ్ము లేదా మీలో? ఆలోచించేసి మందకి చెప్పుకోండి. ఒకవేళ మందు వస్తే ఆయన పంపిస్తాడు. నేను కాదమ్మా, మీ సంఘ కాపర్ల వాళ్ళు పంపిస్తాడు. అయినా సరే వాళ్ళు ఆగిపోతే శాలేమరాజు గారు వాళ్ళకి ఉత్తరవాదులు కాదు, వాళ్ళకి ఇష్టమే, వాళ్ళు ఆగారు, వాళ్ళు వింటున్నారు. దానికి మరి ఆయన మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? ప్రతి ఒక్క సేవకుడు శాలేమరాజు గారు వస్తే మా సంఘం ఎఫెక్ట్ అయింది, శాలేమరాజు గారు వస్తే మా సంఘం ఎఫెక్ట్ అయింది. ఇక్కడే మీ బుద్ధిలో బయటపడుతున్నాయి. మీరు ఎంతగా సిద్ధపడుతున్నారో మెసేజ్, మీరు ఎంతలా మందని ప్రొటెక్ట్ చేస్తున్నారు మీ మెసేజ్తో, ఇక్కడే అర్థమైపోతుంది. మీరు భయపడుతున్నారు అంటే మీరు ఆనుకుంది దేవుని మీద కాదు, మనుషుల మీద ఆనుకుంటున్నారు. మీరు నిజంగా నికాలస్ సేవకులు అయితే శాలేమరాజు గారు కాదు, సతీష్ బాబు గారు వచ్చినా, జాన్ వెస్లీ గారు వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా మా మందం మా దగ్గర ఉంటుంది, మేము చెప్పే బోధ మీద మాకు నమ్మకం ఉంది, వాళ్ళు ఉంటారనేటువంటి కాన్ఫిడెన్స్ మీలో ఉంటుంది. ఏం జరుగుతుంది కాబట్టి జానబాబు గారు ఇది పరిస్థితి. ఎప్పుడు కూడా శాలేమరాజు గారు వాళ్ళని ఇతర విశ్వాసాలను మీరు ఇక్కడే ఉండిపోండి, ఇక్కడే పరిచర్య చేయండి అనే అటువంటి మాటలో పలకలేదు, భవిష్యత్తులో కూడా పలకడం. మీరు అలాంటి మాటలు ఇక మాట్లాడదు దయచేసి. నేను పలుమార్లు మీరు ఆ మాట్లాడుతుంటే నేను చాలా నొచ్చుకుంటాను ఆ మాటలు. కాబట్టి ఒక తమ్ముడుగా నీకు ప్రేమతో కౌంటర్ ఇస్తున్నాను, ఈ మాటలు తీసుకో. నిజంగా లేదు ఇట్లా చేస్తున్నారా అక్కడక్కడ ఒకళ్ళిద్దరంటే నీకు చెప్పిన వాళ్ళు ఎవరు? మందిరానికి రమ్మని, పెద్ద మందిరానికి. వాళ్ళు పాస్టర్ గారికి వస్తే ఆయన పాస్టర్ గారు వాళ్ళు తెలుసుకుంటారు, ఎవరు అలా ప్రలోభ పెడుతున్నారు, మీరు మా మందిరానికి రావాల్సిందే అని. సామాన్యంగా చేయరు తండ్రి సన్నిధి సేవకులు. నీకు చెప్పిన వాళ్ళు ఎవరో నిజంగా నీకు చెప్పుకుంటే వాళ్ళు రమ్మను, చాలా పాస్టర్ గారు మాట్లాడతారు, డీల్ అయిపోయింది. సో ఎందుకు సంఘాలు ఎఫెక్ట్ అవుతాయి? చిన్న చిన్న సంఘాలు అంటే చెప్పే ఆ సంఘ కాపర్లో నేను కొన్నే చెప్పింది, ఇంకా చాలా ఉన్నాయి. అందుని బట్టి కూడా సంఘాన్ని బిడ్డలు వేడతారు. వీడి వాళ్ళకి ఆత్మీయ ఆహారాన్ని వెతుక్కుంటారు, మాదిరిని వెతుక్కుంటారు. సో వీడియో అనేక మందికి షేర్ చేసి ప్రతి ఒక్కరి ఆ విశ్వాసం వారి సంఘాల్లో పదిలంగా ఉన్నట్లు ప్రార్థించేయండి. మరి రెండవ పరిచర్య కోసం కూడా మీరు ప్రార్థన చేసి పాస్టర్ గారి కోసం మీరు దేవుని దగ్గర అడుగుతారని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను.